హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. సో కరోనా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ సెల్లింగ్ అంతా ఆన్లైన్లోకి షిఫ్ట్ అయిపోయాం. ఆన్లైన్లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సో ఎందుకు ఇలా సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఓకే, ఎందుకని దాంట్లో గ్రోత్ చూడలేకపోతున్నారు? ఇంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు వెనకబడిపోతున్నారు అంటే దానికి మ్యాక్సిమం రీజన్స్ అన్నీ సోషల్ మీడియాని, ఆన్లైన్ సిస్టమ్ని వాడుకోవడం సరిగ్గా రాకపోవడం వల్లనే. చాలామంది ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో విపరీతమైన పోస్టులు చేస్తున్నారు. ఇంత పోస్టులు చేస్తున్నా సరే రిజల్ట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఓకే, సో పోస్టింగ్ చేసే విధానాన్ని ప్రాపర్గా కనుక మనం చేయకపోతే రిజల్ట్స్ అనేవి ఎప్పటికీ రావు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరూ మీ వలన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నీ ఇంతే ఉంటాయి, ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వాళ్ళందరూ ఇంతే చేస్తారు అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యాజ్ ఎ డైరెక్ట్ సెల్లర్గా ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ని మన కంపెనీల మీద, మన ఇండస్ట్రీ మీద రాకుండా జాగ్రత్త పడడం ప్రతి డిస్ట్రిబ్యూటర్కు ఉంది అన్నమాట. సో అలాంటప్పుడు సోషల్ మీడియాని మనం ఎలా వాడుకుంటే సక్సెస్ అవుతాము, ఎట్ ద సేమ్ టైం మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేని వాళ్ళు, బయట ఉండేవాళ్ళు మనల్ని రెస్పెక్టబుల్గా, మనకు గౌరవం ఇవ్వాలంటే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, దేనివల్ల మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది, ఈ పాయింట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, పోస్టింగ్ అబౌట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ కంపెనీ. నేను ఈ మధ్యకాలంలో వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టేటస్లు, ఇన్స్టా రీల్స్లు చాలా చూస్తున్నాను అనమాట. దాంట్లో ఏముంటాయంటే 2 ఫోటోలు ఉంటాయి, బిఫోరు ఆఫ్టర్, మీకు 10% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, కాల్ టు దిస్ నెంబర్, ఇలా పోస్టులు పెట్టేస్తూ ఉన్నారు. అవునా? సో ఇలా పోస్టులు పెడుతూ ఉంటే మీకు రిజల్ట్స్ ఎప్పటికీ రావు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్లో 300 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు అనుకుందాం. 300 మంది ఫ్రెండ్స్ రోజు వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు, మీకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఒక్కసారి గమనించండి. ఈ స్టేటస్లు పెట్టి 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 వాళ్ళకు కూడా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో చూసి వాళ్ళకు కూడా విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు లావు తగ్గాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీ పోస్టులు చూడడమే మానేస్తారు, చూసినా జస్ట్ తీసి పడేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఫేస్బుక్లో అయినా, వాట్సాప్లో అయినా, ఇన్స్టాలో అయినా మ్యాక్సిమం సోషల్ మీడియాలో అన్నిట్లోకి వెళ్ళిపోకండి. ఒక 4 ప్లాట్ఫామ్స్నే చూజ్ చేసుకోండి. ఆ 4 ప్లాట్ఫామ్స్ నుంచే మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి. దాంట్లో పోస్టులు మాత్రం మీ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి పెట్టకండి. కొంతమంది అయితే పీడిఎఫ్లు అప్లోడ్ చేస్తున్నారు, ఓకే, డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే జనాలకి ఎవరికి కూడా మీతో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. బస్ సోషల్ మీడియా అనేది మనము ప్రొడక్ట్స్ని పబ్లిష్ చేయడానికి కాదు. సోషల్ మీడియా అనేది మనం జనాల్ని కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్, కొత్త ప్రాస్పెక్ట్స్ని ఎత్తుక్కోవడానికి ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్. సో నీ దగ్గరికి కొత్త ప్రాస్పెక్ట్ రాకుండా నువ్వే అడ్డుదారులు వేసుకుంటున్నావు, నువ్వే అడ్డుగోడలు కట్టుకుంటున్నావు. ఇలాంటి పోస్టులన్నీ పెట్టి అడ్డుగోడలు కట్టుకోకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి పోస్టింగ్ అబౌట్ యువర్ కంపెనీ. ఓకే, ప్రపంచంలో నాది నెంబర్ 1 కంపెనీ, నాది నెంబర్ 2 కంపెనీ, నా కంపెనీ ఇంత తోపు అంత తోపు అని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంటారు. ఓకే, నా కంపెనీలో మా లీడరు BMW కొన్నాడు, ఆ కారు కొన్నాడు, ఈ కారు కొన్నాడు అని చెప్పి పోస్టులు పెడుతూ ఉంటారు, ఊదరగొట్టుకుంటూ పోతూ ఉంటారు. ఈ పిచ్చి పని చేయకండి. సోషల్ మీడియాలో గూగుల్ గురించి కూడా, లేకపోతే ఏదన్నా పెద్ద టాప్ కంపెనీ గురించి కూడా మైనస్ ఎంత ఉందో ప్లస్ ఎంత ఉంది. అవునా? సో జనాలకు నాలెడ్జ్ లేనప్పుడు ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఏదైనా కంపెనీ గురించి ఎతికారనుకోండి, ఇమీడియట్గా వాళ్ళకి ఫస్ట్ దొరికేది పైన పాజిటివ్ ఎన్నున్నా కింద ఒక నెగిటివ్ పట్టుకొని ఎలాడుతూ ఉంటారు. ఆ నెగిటివ్ తోటి మొత్తం నెగిటివ్ వార్తలే చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఒకదానికొకటి లూప్లో ప్లే అయిపోతూ ఉంటాయి. అవునా? సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ కంపెనీ గురించి వాడు నెగిటివ్ ఒపీనియన్కి వచ్చేస్తాడు. అలాంటప్పుడు మీరు ఇప్పటిదాకా పోస్టులు పెట్టారు కదా, ఎంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది, లా ఆఫ్ యావరేజ్ ఎంత వచ్చింది. ఓకే, నీ పోస్ట్ రోజుకు 300 మంది చూస్తుంటే ఒక 10% అయినా నీకు రిజల్ట్ రావాలి కదా. అంటే 30 మెంబర్స్ అయినా నీకు కాల్ చేయాలి. కాల్స్ వస్తున్నాయా? నీ పోస్టులు చూసి కాల్స్ వస్తున్నాయా? నీ ప్రొడక్ట్ చూసో, నీ కంపెనీ ప్రొఫైల్లో నువ్వు అందులో పెట్టినప్పుడు నీకు కాల్స్ వస్తున్నాయా? అలా కాల్స్ వస్తున్నాయంటే ఓకే, నువ్వు వెళ్తున్న విధానం కరెక్టే అని. నీకు కాల్సే రావట్లేదు, ఇంకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవుతున్నప్పుడు మీరు అలా పోస్ట్ పెట్టి దాన్ని నెగిటివ్ చేస్తున్నారా, పాజిటివ్ చేస్తున్నారా? బాస్ ఫేస్బుక్లో మీకున్న ఫ్రెండ్స్ అందరూ 300 మంది నీ ఫ్రెండ్సే. ఈ 300 మందికి రోజు నువ్వు
మా అప్లైన్ BMW కారు కొన్నాడు, మా అప్లైన్ కొత్త ఇల్లు కట్టుకున్నాడు, ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి విసుగురాదా? అన్ఫ్రెండ్ చేసేస్తారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటా పోతారు. ఇలా మీకు బ్లాక్ లిస్ట్లో పెట్టేంత పరిస్థితికి తీసుకురాకూడదు. రెండో పాయింట్ ఏంటంటే, మనం సోషల్ మీడియాలోకి వచ్చింది మన ఫ్రెండ్ సర్కిల్ని దాటి మనం కొత్త ఫ్రెండ్స్ని, కొత్త ప్రాస్పెక్ట్ని తీసుకొచ్చుకుందామని. కొత్త ప్రాస్పెక్ట్స్ని అందులోకి తీసుకొచ్చుకోవడానికి మీరు కంపెనీ పేరు చూడంగానే మీరు రిక్వెస్ట్ పంపించిన, సో ఇతను ఎట్లాగో నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించే చెప్తాడు, డైరెక్ట్ సెల్లింగ్ గురించే చెప్తాడు, ఎందుకు ఇతను ఫ్రెండ్ చేసుకోవాలని చెప్పి మీకు కొత్త ఫ్రెండ్స్ కూడా ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి పనులు చేయవద్దు. థర్డ్ పాయింట్ వచ్చేసి పోస్టింగ్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏ వీక్. చాలామంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, మేము చాలా బాగా చేస్తున్నాం అనుకుంటారు. లేదు బాస్, ఫేస్బుక్, ఇన్స్టాలో చూడండి, చాలామంది వారంలో ఒక 2-3 సార్లు ఏదో ఒక పోస్ట్ చేసి ఊరుకుంటారు. అలానే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఇలానే చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఆన్లైన్లో చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఆన్లైన్ పోస్టింగ్స్లో ఎప్పుడూ ఉండాలి. డైలీ కనీసం 1 లేదా 2 పోస్టింగ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తుంది. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక పోస్ట్ చేసి మానేయడం కాదు, రెగ్యులర్గా కంటిన్యూగా ఖచ్చితంగా ఒక టైం మెయింటైన్ చేయండి. ఆ టయానికి మీ పోస్ట్ వస్తుందని చాలామంది మీ సబ్స్క్రైబర్స్ లేదా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు వెయిట్ చేసే ఉండాలి. ఇలా వెయిట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనబడుతుంది. సో వారంలో ఎన్ని పోస్టులు పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకు 1 పోస్ట్ అయితే ఉండేటట్టు చూసుకోండి, వీలైతే 2. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాట్ యూజింగ్ హ్యాష్ ట్యాగ్స్ ప్రాపర్లీ. చాలామంది హ్యాష్ ట్యాగ్స్ని కూడా పెట్టడం సరిగ్గా ఫాలో అవ్వరు. ఎందుకంటే వీటి వల్లనే మీకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, మీరు జనాల్లోకి వెళ్ళిపోతారనమాట. సో మీరు కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఈ ట్యాగ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. అవునా? సో వీటి కోసం యూట్యూబ్లో మీకు చాలా కంటెంట్ దొరుకుతుంది. మినిమం 3 లేదా 7 ట్యాగ్స్ ఉండేటట్టు చూసుకోండి. అది మీ కంటెంట్కి రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకోండి. సెర్చ్లో మీకు ఆ ట్యాగ్స్ తొందరగా మీ కంటెంట్ని రిసీవ్ అవ్వడానికి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట. ఇది మిస్ అవ్వద్దు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ పోస్ట్ మీటింగ్ లింక్స్ ఆన్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఈ మధ్య జూమ్ మీటింగ్లో అంత ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. అవునా? మీరు తీసుకెళ్ళిపోయి ఆ లింక్ను డైరెక్ట్గా మీ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఓకే, ఎవరు వస్తారు బాస్? ఎంతమంది వస్తున్నారు మీకు అలా చేస్తే? బిజినెస్కి ఒక ప్రొసీజర్ ఉంది. కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్, లిస్ట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ మీ కంపెనీలో మీ బాసులు చెప్పారు కదా, మీ అప్లైన్స్ చెప్పారు కదా. అలా అప్లైన్ చెప్పిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాడికి ఇన్విటేషన్ లేదు, పాడలేదు, అందులో పడేశారు. వాడు ఎవడో ముక్కుమొహం లేనివాడు లాగిన్ అయ్యాడు అనుకుందాం. వాడు ఎవడు పిలిచాడో, ఏ లింక్ ద్వారా వచ్చాడో కూడా తెలియదు. వచ్చిన తర్వాత ఒక 10 మంది పాజిటివ్గా ఉన్నారు, వీడొక్కడు నెగిటివ్గా ఉన్నాడు. ఆ మీటింగ్ ఏందో జస్ట్ సరదాగా లాగిన్ అయ్యాడు. ఓకేనా? సో ఆడియో ఆన్ చేసేసుకొని మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, లేదా సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది నేను అడగొచ్చా అని ఎవరో చాట్లో మెసేజ్ పెట్టారు. మీ అప్లైనరు లేదా ఆ హోస్ట్ ఏమనుకున్నాడు, సరే ఇంట్రెస్ట్గా ఉన్నాడేమో చూద్దాం అనుకున్నాడు, ఆయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడు అనుకున్నాం. ఓకే, ఇంట్రెస్ట్గా ఉన్న 10 మంది కూడా డ్రాప్ అయిపోతారు కదా. ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళందరినీ మీరు అలా పడేస్తే వాళ్ళందరూ లాగిన్ అయిపోయి మీ టీం అంతా మీ మీటింగ్ అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఎవడైతే ఇంట్రెస్ట్ ఉంటాడో వాడిని మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి జూమ్ లింక్ వెళ్ళాలి. మీరు కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ చేయండి, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు వాళ్ళని జూమ్ లింక్ పంపించండి. అంతేగాని జూమ్ లింక్ అనేది పబ్లిక్గా ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడానికి ఉన్న లింక్ కాదు అది. ఇలాంటి పిచ్చి పనులన్నీ ఆపేయండి. అప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీ టీంకి ఒక వాల్యుబుల్ లీడర్ దొరుకుతాడు. లాస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ డైలీ. సోషల్ మీడియాకి వచ్చిందే మన ఫ్రెండ్స్ని కాదని కొత్త ఫ్రెండ్స్ని పిలుచుకోవడానికి. అలాంటప్పుడు డైలీ మీకు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో డైలీ 15 to 20 మెంబర్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్స్టాలో కూడా దాదాపుగా 15 to 20 మెంబర్స్ వరకు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. రోజు 10 మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ని పంపించండి. 10 మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే అందులో మీ ప్రొఫైల్ చూసి దాంట్లో కనీసం ఒక 5-6 మీకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఈ కొత్త ఫ్రెండ్స్ తోటి మీరు కొంచెం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఎలా చెప్పాలో చూడండి. తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ నుంచి జూమ్ లింక్ ద్వారా మీ మీటింగ్లోకి వచ్చేటట్టు చూసుకోండి. వాళ్ళకి మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయండి. ఇలా కొత్త వాళ్ళని మీరు ఫ్రెండ్స్ని చేసుకోకుండా ఉన్న వాళ్ళతోటే మీరు పోస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీ బిజినెస్ గ్రోత్ అనేది జరగదు. అవునా? సో డైలీ 10 మెంబర్స్ కొత్త వాళ్ళు
ఫేస్బుక్లో 5,000 వరకు లిమిట్ ఉంటుంది కదా. సో మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూసుకోండి. ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ 5,000 క్రాస్ అయిపోతుంది, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమి రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు కొంతమందిని అన్ఫాలో చేసేసుకొని మళ్ళీ కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా మీరు ఫేస్బుక్ని, ఇన్స్టాని వాడుకుంటూ ఉండాలి, కొత్త ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలి. ఓకే సార్, అంతా బాగానే ఉంది, మమ్మల్ని కంపెనీ గురించి చెప్పొద్దు అంటున్నారు, ఓకే ప్రొడక్ట్ గురించి చెప్పొద్దు అంటున్నారు, మరి మేమేం పోస్ట్ చేయాలి? ఓకే, మేమేం పోస్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బాస్ ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడే పోస్టులు మీ దగ్గర నుంచి వెళ్ళాలి. బయట సొసైటీలో పాజిటివ్ మైండ్ సెట్ తగ్గిపోయింది. పాజిటివ్ మైండ్ సెట్కి సంబంధించిన పోస్టులు పెట్టండి. వారంలో ఒక్కసారి 2 సార్లు మీ ఆపర్చునిటీకి సంబంధించిన పోస్ట్ వచ్చేలా చూసుకోండి. అది కూడా డైరెక్ట్ కంపెనీ పేరుతో కాదు. ఓకే, ఆపర్చునిటీని ఎలా మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్కి సాల్వ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్కి బయట సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అవునా, హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, పలానా హెల్త్ ప్రాబ్లంకి ఏం చేస్తే బాగుంటుందని ఒక పోస్ట్ పెట్టండి. ఓకే, నేను పలానా రీసెర్చ్ చేశాను, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అని ఒక చిన్న ఆర్టికల్ పెట్టండి. బయట ఆర్టికల్ చాలా దొరుకుతాయి కదా. ఎగ్జాంపుల్కి నైట్ నాకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఇలా అవుతుందని నేను రీసెర్చ్ చేస్తే నాకు టాప్ 5 పాయింట్స్ దొరికాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల నిద్ర పట్టట్లేదని, సెకండ్ పలానా ప్రాబ్లం అని, ఇలా లాస్ట్కి ఒక న్యూట్రిషన్ ఫుడ్ ప్రాబ్లం వల్ల ఇలా అవుతుందని కనుక్కున్నాను. సో ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏంటేంటిది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఇవాళ ఈవినింగ్ జూమ్ మీటింగ్లో పలానా ఎక్స్పర్ట్ చెప్పబోతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మీటింగ్కి లాగిన్ అవ్వండి. మీటింగ్ లింక్ కావాలంటే నాకు జస్ట్ ఒక టెక్స్ట్ పెట్టండి, నేను పంపిస్తానని చెప్పండి. ఇది కంటెంట్ పెట్టే ప్రొసీజర్. కంపెనీ పేర్లు పెట్టేసి, ప్రొడక్ట్ పెట్టేసి ఇలా మీరు జనాల్ని గందరగోళం చేయక్కర్లేదు. బయట సోషల్ మీడియాలో చాలా కంటెంట్కి సంబంధించిన మీకు పేజెస్ దొరుకుతున్నాయి, కంటెంట్ దొరుకుతుంది. ఆ కంటెంట్ని మీరు కొంచెం డెవలప్ చేయండి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. సో జనాలకి ఇలా హెల్ప్ అయ్యేది మీరు పెట్టిన తర్వాత ఓకే మీరు ఏదో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఇంకేదో సబ్జెక్ట్ ఉందని దానికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాస్? మీది న్యూట్రిషన్ కంపెనీ అనుకోండి, న్యూట్రిషన్కి సంబంధించి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? విటమిన్ ఈ డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది? విటమిన్ ఏ, మల్టీవిటమిన్ డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది? రక్తం తగ్గితే ఏమవుతుంది? ప్రోటీన్ తగ్గితే ఏమవుతుంది? సోషల్ మీడియాలో మస్తు కంటెంట్ ఉంది, దాన్ని ఫిల్టర్ చేసుకొని మీకు తగ్గట్టు తయారు చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించింది జూమ్ మీటింగ్లో జరుగుతుంది, రండి అని చెప్పండి. బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, బిజినెస్ ఆపర్చునిటీ గురించి జస్ట్ 1-2 సార్లు వారంలో ఒక్కసారి పోస్ట్ చేయండి. ఓకేనా? సో దానికి కూడా ఎలా చెప్తారు? అప్పులు తీరాలంటే ఎలా, దానికి కూడా ఎలా చెప్తారు? సో క్రెడిట్ కార్డ్ ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలా, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడం ఎలా, ఇలా ఫైనాన్స్కి సంబంధించిన ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన కంటెంట్ తయారు చేసి దానికి 4-5 సొల్యూషన్ చెప్పి తర్వాత మీ ఆపర్చునిటీ చెప్పండి. ఒకవేళ వాళ్ళకి కనెక్ట్ అయితే వస్తారు, వచ్చిన వాళ్ళకి జూమ్ లింక్ ఇవ్వండి. ఇలా మీరు సోషల్ మీడియాని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. బాస్ మా అప్లైన్ చెప్పాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని, మా డౌన్లైన్ చెప్పాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని, మేము చేసుకుంటూ పోతున్నాం. బాస్ మీ అప్లైన్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం తెలుసు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఓకే, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ తెలుసు. ఓకే, అందులో వాళ్ళ ఎక్స్పర్ట్, సోషల్ మీడియాలో వాళ్ళ ఎక్స్పర్ట్ కాదు కదా. సో సోషల్ మీడియా ఎక్స్పర్ట్ మీరు అవ్వాలి. యూట్యూబ్లో ఎంత కంటెంట్ దొరుకుతుంది, ఫేస్బుక్లో ఎంత కంటెంట్ దొరుకుతుంది, ఆ కంటెంట్ను ప్రాపర్గా మీరు నేర్చుకొని ఒక పద్ధతి ప్రకారం బిల్డ్ చేసుకుంటే బిజినెస్ డెవలప్ అవుతుంది. పొద్దాక ఆ పోస్టర్లు కంపెనీ ఇవి పెడితే ఆ కంపెనీ ప్రొఫైల్ చూసేసి వాళ్ళు గూగుల్లోకి వెళ్ళిపోయి, యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసేసి ఓన్లీ నెగిటివ్ని పట్టుకొని మీతో రాకుండా దూరం వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఓకే, ఈ మిస్టేకులు జరగకుండా ఉంటే ఈ బిజినెస్లో మీరు తొందరగా గ్రోత్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను. ఈ ఇండస్ట్రీ అంటే నాకు చాలా అభిమానం. ఓకే, ఇలాంటి పిచ్చి పోస్టులు పెట్టి మన కంపెనీల మీద, మన ఇండస్ట్రీ మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకురాకండి. ఓకే, పాజిటివ్ ఒపీనియన్తో ముందుకెళ్దాం, పాజిటివ్గా 10 మంది జీవితాలను బాగు చేద్దాం. ఎవరైనా పార్ట్ టైం ఇన్కమ్ కోసం వెతుకుతున్నారు, పార్ట్ టైం జాబు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఆర్కే మనీ మంత్రతో వెళ్దాం అనుకునే వాళ్ళు మాతో టైప్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ లింక్ ద్వారా మీకు బిజినెస్ ప్రజెంటేషన్ ఎలా నేర్పియాలి, ట్రైనింగ్స్ ఎలా తీసుకోవాలి, జనాలను ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాగిన్ అవ్వండి. ఓకే, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.